మనం ప్లాస్టిక్ గనక వాడితే సో దానివల్ల మనకి ఎంత డేంజరో, అదేవిధంగా ప్లాస్టిక్ ఎటువంటి పొల్యూషన్ క్రియేట్ చేసిద్ది అనేది కూడా మనందరూ తెలుసు కదా. అయితే మరి దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్లాస్టిక్ని మరి నిషేధించే నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో మరి దీంట్లో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఒక డెసిషన్ తీసుకుందనమాట. అయితే ఆ డెసిషన్ ఏంది భయ్యా అంటే, రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మరి ఆ రోజు నుంచి ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని చెప్పేసి మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు మంత్రి నారాయణ గారు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, మరి ఆయన చెప్పింది మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా కలెక్టర్లతో సమావేశంలో, రేపు జనవరి 1 నుంచి రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్త పేరుకుపోవడం కానీ, లేదు అంటే బయట చెత్త రోతగా ఉండకూడదు అని చెప్పేసి కొన్ని ఆదేశాలు జారీ చేశారు కదా. సో మరి దీంట్లో భాగంగానే దీని గురించి కూడా మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఇక్కడ నారాయణ గారు ఏమంటున్నారంటే, మరి డిసెంబర్ 31 కల్లా మరి రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడా కూడా చెత్త అనేది కనపడనీయకుండా చేస్తామని చెప్పేసి మరి దీని గురించే మాట్లాడటం జరిగిందనమాట. సో దాంతోపాటు మరి ప్రజెంట్ అమరావతి సచివాలయంలో చూసుకుంటే అక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది ఆపేశారు.